తెలుగు ప్రేక్షకులకు ఆణిముత్యాల వంటి చిత్రాలను అందించిన సంస్థ విజయ ప్రొడక్షన్స్. ఆ సంస్థ రథసారథులు నాగిరెడ్డి, చక్రపాణి కూడా జనం మదిలో నిలిచిపోయారు. ఒకే ఆత్మ, రెండు శరీరాలుగా నాగిరెడ్డి, చక్రపాణి మొసలుకున్నారు. స్నేహబంధానికి మారుపేరుగా నిలిచిన వీరిద్దరిలో నాగిరెడ్డి వర్ధంతి ఫిబ్రవరి 25. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912 డిసెంబర్ 2న కడప జిల్లా పొట్టిపాడులో పుట్టారు. ఆయన అన్న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి చిత్ర పరిశ్రమలో బిఎన్ రెడ్డిగా సుప్రసిద్ధులు. విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు చెప్పగానే విజయవారి చిత్రాలు ఎలా గుర్తుకు వస్తాయో అలాగే ఆ చిత్రాలు తయారైన వాహిని స్టూడియో కూడా కళ్ళ ముందు అలా అలా కనిపిస్తుంది. 1960-75 కాలంలో ఆంధ్రదేశం నుంచి మద్రాసుకు ఎవరు వచ్చినా తప్పనిసరిగా రెండు ప్రదేశాలు చూసేవారు. అవి మెరీనా బీచ్, వాహిని స్టూడియో. ఆ రోజుల్లో ఏషియా ఖండంలోనే అతిపెద్ద స్టూడియోగా వాహిని స్టూడియో విలసిల్లింది. మొత్తం 11 ఫ్లోర్లు ఉండేవి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల షూటింగ్స్ అక్కడే జరిగేవి. నటీనటులు, సాంకేతికను, వచ్చిపోయే సందర్శకులు చాలా చాలా సందడిగా ఉండేది. రాత్రి పగలు అనే తేడా లేకుండా షూటింగ్స్ జరిగేవి. అలాగే రికార్డింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో వాహిని స్టూడియో కడకలలాడుతూ ఉండేది. ఆ సందడి ఇప్పుడు లేదు. వాహిని స్టూడియోనే ఇప్పుడు లేదు. ఆనవాళ్లు అస్సలే లేవు. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక హోటల్ వెలిసింది. తెలుగువారి గుండెల్లో, చరిత్రలో మాత్రం వాహిని స్టూడియో ఒక అద్భుత జ్ఞాపకంగా మిగిలే ఉంది. 11 ఫ్లోర్లు అంటే మాటలు కాదు, ఎంతో స్థలం కావాలి. మరి ఇంత పెద్ద స్థలంలో అంత పెద్ద స్టూడియో కట్టడానికి కారణాలు ఏమిటి? వాహిని స్టూడియో గురించి ఇంతవరకు ఎవరికి తెలియని విషయాలను ఎంతో శ్రమకు వచ్చి సేకరించి మేము ముందు ఉంచుతున్నాం. వాహిని వారి చిత్రాలు అంతకుముందు మద్రాసులోని కెల్పాక్ ప్రాంతంలోని న్యూటన్ స్టూడియోలో జరిగేవి. అందులో ఉన్నవి 2 ఫ్లోర్లు. ఒక ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంటే మరో ఫ్లోర్లో ఇంకో సెట్ నిర్మాణం జరుగుతుండేది. మిగిలిన చిత్రాల నిర్మాతల ఫ్లోర్ కోసం ఓపికగా వెయిట్ చేసేవారు. దానికి తోడు తమిళ చిత్రాల షూటింగ్స్ కూడా అక్కడే జరుగుతుండేవి. న్యూటన్ స్టూడియో అధినేత జితేన్ బెనర్జీ తెలుగు సినిమాల కంటే తమిళ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇదంతా చూసి వాహిని వారికి ఒళ్ళు మండి మనమే సొంతంగా ఒక స్టూడియో పెడదాం అనే నిర్ణయానికి వచ్చారు. వాహిని సంస్థకు మూల పురుషుడు మూలా నారాయణ స్వామి. స్టూడియో నిర్మాణం కోసం స్థలం చూడమని ఆయన నాగిరెడ్డికి చెప్పారు. ఆర్కాట్ రోడ్డులోనే ఉన్న విశాలమైన ఖాళీ స్థలం నాగిరెడ్డికి నచ్చింది. చుట్టూ తోటలు, పక్కనే శ్మశానము, మధ్యలో ఖాళీ స్థలం. అది ఓ బ్రాహ్మణుడిది. కానీ ఆయన ఆ స్థలం అమ్మడానికి మొదట్లో ఒప్పుకోలేదు. అయితే తను అనుకున్న కార్యాన్ని చక్కబెట్టడంలో నాగిరెడ్డి బహునేర్పరి. ఆయన ఒకరోజు ఒక బుట్టలో కొన్ని పూలు, పళ్ళు తీసుకొని ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళారు. నాగిరెడ్డి వయసులో తనకంటే చిన్నవాడు కావటంతో ఏమిటోయ్ అని పలకరించారు ఆ బ్రాహ్మణుడు. అయ్యా, మీరు వృధాగా ఉంచిన స్థలాన్ని ఓ మంచి పని కోసం ఉపయోగిస్తాం. మీరు ఆ స్థలం ఇవ్వాలి అని వినయంగా అడిగారు నాగిరెడ్డి. ఆ బ్రాహ్మణుడు ఏదో చెప్పబోతుంటే, అయ్యా, మీరు ఇంకేమీ అనవద్దు. మీరు ఆ స్థలం ఇచ్చినట్లే ఇదిగో ఈ 1000 రూపాయలు కూడా ఉంచండి అని తాంబూలంలో పెట్టి మరీ అందించారు నాగిరెడ్డి. ఆయన వెళ్ళిన వేళ విశేషం మంచిది. ఆ బ్రాహ్మణుడు అంగీకరించి ఆ స్థలాన్ని మూలా నారాయణ స్వామికి అమ్మారు. అలా 1947లో వాహిని స్టూడియోకు అంకురార్పణ జరిగింది. బిఎన్ రెడ్డి దగ్గరుండి స్టూడియో నిర్మాణ పర్యవేక్షించారు. మొదట ఒక ఫ్లోర్ కట్టారు. అప్పట్లో కోడంబాకం రోడ్డుకు ఇంకా బస్సులు పడలేదు. ఎలక్ట్రిక్ ట్రైన్ లెవెల్ క్రాసింగ్ వరకు 1-2 బస్సులు వచ్చి ఆగిపోయేవి. కోడంబాకం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా అప్పుడు లేదు. దాంతో ట్రైన్ వచ్చినప్పుడు గేటు వేస్తే పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయేవి. ఆ గేటు దగ్గర బస్సు దిగి జట్కా బండిలో వాహిని స్టూడియోకి వెళ్ళేవారు సినీ జనం. సాయంకాలం 6 దాటిందంటే చాలు, ఆర్కాట్ రోడ్లో జనసంచారం ఉండేది కాదు. వడపళని ఆండవన్ గుడి దగ్గర 2-3 హోటల్స్ ఉండటంతో కాస్త సందడిగా ఉండేది. చీకటి పడితే అక్కడ కూడా ఎవరు ఉండేవారు కాదు.
వాహిని స్టూడియోలో నిర్మించిన తొలి చిత్రం గుణసుందరి కథ. కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆ చిత్రం హిట్ అయ్యి డబ్బుకు డబ్బు రావడంతో మరో ఫ్లోర్ వేశారు. అయితే అన్ని రోజులు మనం అనుకున్నట్లే జరగవు కదా. అలాగే మూలా నారాయణ స్వామి విషయంలోనూ జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందుల వల్ల ఆయన ఆర్థికంగా చితికిపోయారు. ఆస్తి జప్తుకు వచ్చింది. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఆయనకు కొంత డబ్బు అవసరమైంది. తన పార్ట్నర్స్లో ఒకరైన బిఎన్ రెడ్డిను సాయం అడిగారు నారాయణ స్వామి. ఆయన నిస్సహాయత వ్యక్తం చేయడంతో నారాయణ స్వామి బాధపడ్డారు. కోపంతో అరిచేశారు కూడా. నారాయణ స్వామి ఇబ్బందులను గమనించిన నాగిరెడ్డి కొంత డబ్బు ఆయనకు సర్దుబాటు చేశారు. ఆ తర్వాత అవసరానికి ఆదుకోని వారితో తనకు వ్యాపారం ఏమిటని అనుకున్న నారాయణ స్వామి వాహిని స్టూడియోను అమ్మేస్తాను, తీసుకో అని నాగిరెడ్డితో అన్నారు. అయితే ఆ స్టూడియోను కొనకుండా నారాయణ స్వామి కుటుంబానికి మునుముందు ఆ ఆస్తి ద్వారా ప్రయోజనం ఉండాలని బినామీగా ఉండడానికి అంగీకరించారు నాగిరెడ్డి. ఆ తర్వాత కొంతకాలానికి నారాయణ స్వామి గుండెపోటుతో మరణించారు. వాహిని స్టూడియోకు నాగిరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. స్టూడియోను మరింత డెవలప్ చేద్దామని నాగిరెడ్డి అంటే ఆ సంస్థలో డైరెక్టర్స్ అయిన బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి ఒప్పుకోలేదు. రిస్క్ ఎందుకు అన్నారు. అయినా వెనుకంజ వేయలేదు నాగిరెడ్డి. విజయ సంస్థ నెలకొల్పి షావుకారు చిత్రం తీశారు. నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత పాతాళ భైరవి తీస్తే పెద్ద హిట్ అయింది. దాంతో వచ్చిన డబ్బుతో స్టూడియోకి కావలసిన పరికరాలు కొన్నారు. అయితే ఏ దశలోనూ ఆయన ఎవ్వరి దగ్గర అప్పు చేయలేదు. దైవం అనుకూలించడం, తన తెలివితేటలతో వాహిని స్టూడియోను అంత అభివృద్ధి చేశారు నాగిరెడ్డి. వాహిని స్టూడియోలోనే జనరల్ మేనేజర్గా పనిచేసిన రాఘవన్ వాహిని స్టూడియో పక్కనే రేవతి స్టూడియో కట్టారు. ఆయన ఆ స్టూడియోను నిర్వహించలేక ఇబ్బంది పడుతుంటే నాగిరెడ్డి దాన్ని కూడా కొన్నారు. వాహిని స్టూడియోకు రేవతి స్టూడియోకు మధ్య 3.5 ఎకరాల స్థలం ఉండేది. పోరంబోకు స్థలం అది. అందులోనే శ్మశానం కూడా ఉంది. ఆ శ్మశానం అక్కడ నుంచి తరలించమని మద్రాస్ కార్పొరేషన్లో ఉన్న తన మిత్రులతో మాట్లాడారు నాగిరెడ్డి. 2 స్టూడియోల మధ్య ఉన్న స్థలంలో శ్మశానాన్ని పెంచడం వీలు కాదు కనుక పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా శ్మశానాన్ని అక్కడి నుంచి వేరే చోటుకు తరలిస్తే బాగుంటుందని నాగిరెడ్డి సూచనని కార్పొరేషన్ వారు అంగీకరించి శ్మశానంను తరలించారు. దాంతో వాహిని స్టూడియో, రేవతి స్టూడియోల మధ్య ఉన్న 3.5 ఎకరాలను కూడా కొని విజయ వాహిని స్టూడియోగా పేరు మార్చారు నాగిరెడ్డి. మరి ఈ వ్యవహారంలో మూలా నారాయణ స్వామి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి? వాహిని స్టూడియో వాళ్లదే కదా అనే అనుమానం మీకు కలగవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటుకు నారాయణ స్వామి ఆ రోజుల్లోనే 10 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఆ డబ్బు ఇస్తే వాహిని స్టూడియోని అమ్మేస్తానని లీజుదారుడు నాగిరెడ్డిని అడిగారు నారాయణ స్వామి కుటుంబ సభ్యులు. అంత డబ్బు తన దగ్గర లేకపోవడం వల్ల 3.5 ఏళ్లలో ఆ మొత్తం చెల్లిస్తామని ఒప్పందం చేసుకొని అలాగే చెల్లించి స్టూడియోను తన సొంతం చేసుకున్నారు నాగిరెడ్డి. 1992లో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి వెళ్ళిపోవడంతో వాహిని స్టూడియోలో సందడి తగ్గింది. అలాగే చక్రపాణి మరణంతో నాగిరెడ్డి ఒంటరివాడయ్యారు. చిత్ర నిర్మాణం కొనసాగించడం ఇష్టం లేక స్టూడియోలోని కొన్ని ఫ్లోర్లను గిడ్డంగులుగా మార్చారు. అయితే నాగిరెడ్డి చిన్న కుమారుడు వెంకట్రామిరెడ్డి చందమామ విజయ కంబైన్స్ పతాకంపై సినిమాలు నిర్మించడానికి ముందుకు రావడంతో వాహిని స్టూడియో మళ్లీ సందడి మొదలైంది. రాజేంద్ర ప్రసాద్తో బృందావనం సినిమా తీశారు. బాలకృష్ణతో భైరవ ద్వీపం పేరుతో భారీ జానపద చిత్రాన్ని ప్రారంభించి వాహిని స్టూడియోలో భారీ సెట్స్ వేశారు. ఆ తరువాత ఆయన కానీ తమిళ చిత్రాలు కూడా తీశారు. ఇక ఆ తర్వాత వాహిని స్టూడియోను పట్టించుకునేవారు లేకపోవడంతో నాగిరెడ్డి వారసులు స్టూడియోను మూసేసి ఆ స్థలాన్ని అమ్మేయడంతో వాహిని స్టూడియో చరిత్రలో కలిసిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.